దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా ఏ రకమైన పరిస్థితుల్లో మనం జీవించినప్పటికీ అన్ని ఒడిదుడుకుల నుండి మనల్ని జీవింపచేసి ఈరోజు మనందరినీ సురక్షితంగా మరొక నూతన ఉదయంలో మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడరా? ఇంతవరకు మన ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్న దేవుడు ఇక ముందు తోడుగా ఉండరా? ఇంతవరకు మన ప్రతి అవసరాన్ని తీర్చిన దేవుడు ఇక ముందు మన అవసరాన్ని తీర్చరా? ఇంతవరకు మన ప్రతి పరిస్థితిలో మనకు ముందుండి నడిపించిన దేవుడు ఇంకా మన ముందుండి మనల్ని నడిపించే బాటసారిలాగా ఆ ప్రభువు ఎమ్మావు మార్గంలో శిష్యులు వెలుగు నుండి చీకటిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు వారిని వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి సత్యాన్ని బోధించి వాళ్ళని వెలుగులోనికి తీసుకొని వచ్చి వాళ్ళ మనసులకు ఉత్తేజాన్ని, ప్రకాశాన్ని కలుగచేసి చీకటి నుంచి తిరిగి వాళ్ళని వెలుగులోనికి నడిపించిన ఆ దేవాతి దేవునకు, ఆ యేసుప్రభునకు చెందిన బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వారిని వదిలిపెట్టని దేవుడు మనల్ని వదిలిపెడతారా? వారికి సత్యము బోధించిన దేవుడు మనకు సత్యం బోధించకుండా ఉంటారా? కానీ వారు సత్యము నేర్చుకున్న తర్వాత అక్కడే ఉండకుండా ఆ రాత్రి అక్కడే ఉండి సమయాన్ని వృధాపరచకుండా వెంటనే అలసిపోయామని చెప్పకుండా మరలా యెరూషలేము వైపుకి ప్రయాణమయ్యారు. యేసు ప్రభు వారికి కనిపించింది, వారికి సత్యాన్ని బోధించింది, వారిని సత్యంలోనికి తీసుకుని వచ్చింది. వెళ్ళి వాళ్ళ శిష్యులందరికీ కూడా సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఎంతోమందికి సత్యం బోధింపబడినప్పటికీ వారందరి పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఈ ఇద్దరిని, ఈ పరిస్థితిని, ఈ యొక్క అవకాశంని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఆ సన్నివేశము బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు వాక్యం బోధించబడుతుంది. మనకి ప్రతిరోజు సత్యాన్ని నేర్చుకుంటున్నాం. కానీ నేర్చుకునే వరకే, వినే వరకే ఉంటున్నామా? లేదా దాన్ని ఆచరణలో పెట్టి మనము సత్యం వైపుకి తిరిగి వెలుగునకు చెందిన బిడ్డల్లాగా జీవించడమే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం యేసు ప్రభు నామంలో సాక్షులముగా ఉంటున్నామా? యెషయా జీవితాన్ని చూసినప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. యెషయా ప్రవక్త జీవితంలో ఎంత గొప్ప ప్రవచనాలు ఆయన ద్వారా ప్రభు తెలియచేశారు. ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకంలోనికి రాబోతున్నారు. ఒక కన్య గర్భం ధరించి ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించబోతున్నాడని ఎంత గొప్ప సాక్ష్యం! ఎంతో కాలం ముందు ఆయన ఆ ప్రవచనాన్ని చెప్పగలిగాడు. ఎంతోమంది యెరూషలేము ప్రజల గురించి, వాళ్ళ ప్రతి కాలంలో జరుగుతున్న పరిస్థితులను గురించి దేవుడు యెషయాను ఉపయోగించుకొని, ఆయన మనలాంటి మనిషే, మనలాంటి పాపపు పరిస్థితులలో ఉన్నవాడే, మనలాంటి పాపపు ప్రజల మధ్యలో జీవిస్తున్నవాడే, పాపపు మాటలు పలికేవాడే. కానీ దేవుని ప్రణాళిక చొప్పున పరలోకం తెరవబడి ఆ పరలోక దర్శనాన్ని చూసినప్పుడు, తన పాపపు స్థితిని తెలుసుకున్నప్పుడు, తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పరలోక అగ్నితో ఆయన యొక్క పెదవులు కాల్చబడినప్పుడు, శుద్ధి చేయబడినప్పుడు, ప్రియులారా, ఎంత గొప్ప ప్రవక్తగా ఆయన మారిపోయాడు. తన జీవిత సాక్ష్యంగా చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో, దేవుడు నన్ను ఒక బోధకునిగా చేశాడు, బోధించే వ్యక్తిగా దేవుడు నన్ను మార్చివేశాడు. ప్రియులారా, మనం బోధ చేయాలంటే, మనం ఇతరులకు చెప్పాలంటే, ఏ విషయం చెప్పబోతున్నామో ఆ విషయం మనకు తెలిసి ఉండాలి. మరి యెషయా ప్రవక్త చెప్పిన ఆ గొప్ప ప్రవచనలు, యేసు ప్రభుని గురించి చెప్పిన ప్రవచనలు, ఆ ప్రవచనలు దేవుని దగ్గర నుంచి అతను పొందుతూ ఉన్నప్పుడు ఎంత ఆకలిగా ఉన్నాడో చూడండి ప్రియులారా.
పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో చిన్న బిడ్డ పాల కొరకు ఏ విధంగా దాహంతో ఉంటాడో ఆ వాక్యం కొరకు నేను దాహంతో ఉంటున్నాను అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా, ప్రభు ఈ లోకంలో ఏ విధంగా బోధించారంట. ఆయన బోధన గమనించిన వాళ్ళు, ధర్మశాస్త్ర బోధన గమనించిన వాళ్ళు ఆ వ్యత్యాసం చెప్పారు. ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా ఈయన అధికారము గల వాని వలె బోధించెను. ప్రియులారా, అధికారము బోధించేటప్పుడు మనకు రావాలంటే బోధించే అంశము మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. యథార్థమైన బోధ యేసు ప్రభు చేశారు కాబట్టి, ఆ శిష్యులు అది గమనించారు కాబట్టి, ఆ ప్రభు మరణించి పునరుత్థానుడై వెళ్ళిపోయిన తర్వాత ఆ యథార్థమైన బోధను వాళ్ళు బోధించడానికి తమ ప్రాణములను ఫనంగా పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రియులారా, మరి యథార్థమైన బోధను అతడు అధికారంతో బోధించాలి, ప్రవచనాలు చెప్పాలంటే ఏ విధంగా తను అవి ప్రతిరోజు స్వీకరించాడు, ఎవరి కొరకు స్వీకరించాడు? అలసి సొలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను దేవుడు నన్ను ఒక శిష్యుడు ప్రతిరోజు కూడా ఉదయమే లేచి ఆ దేవుడు చెప్పే మాటలు వినున్నట్లుగా దేవుడు నాకు తర్ఫీదునిచ్చాడు. ప్రియులారా, దేవునితో అతనికి గల సంబంధం ఎలాంటిది? ప్రతిరోజు ఏ సమయంలో? ప్రతిరోజు ఉదయమే. అతడు ఎంతనో అలసిపోయి ఉండవచ్చు, ఎన్నో కార్యాలు గత రాత్రి చేసి ఉండవచ్చు, గత రోజు ముందు రోజు ఎన్నో ప్రవచనాలు చెప్పి అలసిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నేను అలసిపోయినా పర్వాలేదు, అలసి సొలసిపోయిన వారికి ఎంతోమందికి ఊరటను కలిగించాలి, ఓదార్పుని కలిగించాలంటే ప్రతిరోజు ఉదయమే ఆ దేవుడు ఏం చెప్తున్నాడని ఒక శిష్యుడు వినున్నట్లుగా దేవుడు నాకు కృపనిచ్చాడు. ప్రియులారా, శిష్యులు గురువుగారి దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో తెలియని ప్రశ్నలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఆ గురువు ఉన్నప్పుడే వాటిని నివృత్తి చేసుకోగలిగితేనే తాము బోధిస్తున్నప్పుడు ఎవరైనా ఏమైనా ప్రశ్నలు వేసినప్పుడు వాటిని తీర్చగలరు. అంటే బోధకుడిగా దేవుని యొక్క వాక్యం మనం నేర్చుకునేటప్పుడు, మనం శిష్యులుగా మారినప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రతి ఉదయమే ఆ దేవుడితో యెషయా ప్రవక్త సమయాన్ని గడిపేవాడో. మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ప్రతి ఉదయము యేసు ప్రభువు కూడా తన వ్యక్తిగత ప్రార్థనలో ఒంటరిగా, శిష్యులతో కాకుండా ఒంటరిగా పరలోకపు తండ్రితో సమయాన్ని గడపడానికి ఆ యొక్క శిష్యుడిలాగా తనే వెళ్ళాడంటే, ప్రియులారా, సాధారణమైన ప్రజలము మనము దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి మనం లేపడానికి ఎన్నుకున్నప్పుడు ప్రతి ఉదయము ఆ సృష్టికర్తతో సమయాన్ని గడపడము ఎంత అవసరమో. ప్రియులారా, ఆ ప్రతి ఉదయము ఒక శిష్యుని వలె నా సమయాన్ని నేను ఆ పరలోకపు తండ్రితో గడపడానికి ఈ శరీరము ఒప్పుకోలేదు. ఈ శరీరము బద్ధకించవచ్చు, కొన్నిసార్లు ఈ శరీరము మొండికేయవచ్చు, ఈ శరీరము అలసిపోయానని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా నేను చెక్కుముక్కి రాయిలాగా నా ముఖాన్ని పెట్టుకొని ఈ శరీరము ఏం చెప్తుందో దానికి వినకుండా నా ఆత్మలో తండ్రితో నేను సమయాన్ని గడపాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టే దేవుడు నన్ను ఎంత గొప్ప ప్రవక్తగా మార్చాడని యెషయా ప్రవక్త తన జీవితం ద్వారా చెప్తున్నాడు. ప్రియులారా, వాక్యం చెప్పిన వాళ్ళందరినీ కూడా మనం కొన్నిసార్లు వినడానికి మనకు అనిపించదు. వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు వింటాము, కానీ ఆ విధంగా ఆచరించడానికి మనకు సమయం పడుతుంది. కానీ మరికొద్ది మంది వాళ్ళ వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యం విన్న వెంటనే మనం దృఢమైన నిర్ణయాన్ని తీసుకుంటాము. మనం కూడా ఆ వాక్యాన్ని ఆచరణలో పెట్టాలని దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అదే. మనము యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో వాక్యం అనే ఆ అద్దంలో ప్రతిరోజు మనల్ని మనం చూసుకున్నప్పుడు వాక్యమును కేవలం వినుట తర్వాత దాన్ని వదిలివేయుట కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు
ఆ వాక్యమనే అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ వాక్యము మన జీవిత విధానంలో కనపడుతుందా లేదా మనం గమనించాలి. యెషయా ప్రవక్త ఆ వాక్యాన్ని ప్రవచనంలాగా ఇతరులకు చెప్పడం మాత్రమే కాదు, తన జీవితంలో మొదటిగా దాన్ని ఆచరించాడు. కాబట్టే తన జీవిత అంతము వరకు దేవుడు ఆయనను గొప్ప ప్రవక్తగా ఎంతోమంది ఇశ్రాయేలు ప్రజల ముందు ఆయన నిలబెట్టాడు. ప్రియులారా, ఆయన కాలంలో ఎంతోమంది సమకాలిక ప్రవక్తలు ఉన్నప్పటికీ వాళ్ళు కొద్ది కాలమే ప్రవచించగలిగారు. కానీ యెషయా ప్రవక్తను సుదీర్ఘ కాలంగా దేవుడు ప్రవక్తగా ఆయన్ను ఉంచాడంటే తన జీవితం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నాడో. పరలోక దర్శనము చూసిన తర్వాత ఇక ఈ లోకం వైపుకి, ఈ లోక ఆశల వైపుకి యెషయా ప్రవక్త వెళ్ళకుండా తన శరీరాన్ని నలగగొట్టుకొని ప్రతి ఉదయము శిష్యుని వలె తనను తాను రిక్తుని చేసుకొని యేసుప్రభు ఏ విధంగా శిలువ మరణం వరకు దేవుడికి విధేయించినట్లు ప్రతిరోజు కూడా యెషయా ప్రవక్త ఒక శిష్యుడిలాగా విధేయించాడు. కాబట్టే అంత గొప్ప ప్రవక్తలాగా మారిపోయాడు. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయకాలమే ఎవరికి మనం సమయాన్ని ఇస్తున్నాం? సృష్టికర్తతో నిజంగా మన సమయాన్ని మనం గడిపినట్లయితే దేవుడు ఉన్నత స్థితిలో ఏ ప్రణాళికతో ఏ బంగారు భవిష్యత్తును దేవుడు మనకి ఏర్పరచి ఉన్నాడో ఆ స్థితిలోనికి తప్పకుండా దేవుడు లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి మనము కూడా ప్రభా ప్రతి ఉదయము నీతో గడపడానికి ఏ పరిస్థితి అయినా కూడా ఒక శిష్యుడిలాగా నీ మాటలు వినడానికి మాకు హృదయాన్ని దయచేయండి ప్రభా. అప్పుడు మా మాటలు మా జీవితాన్ని కాదు ఇతరుల జీవితాన్ని కూడా పునరుద్ధరింప చేస్తాయని ఆ ప్రభుతో మాట్లాడదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, యెషయా ప్రవక్తను ఒక గొప్ప ప్రవక్తగా మీరు ఎన్నుకున్నట్లు మా అందరి జీవితంలో కూడా గొప్ప గొప్ప ప్రణాళికలతో మమ్మల్ని ఈ లోకంలోనికి పంపించారు ప్రభా. నాయన, ఎన్నోసార్లు మీరు ఇచ్చిన ఆశీర్వాదముల మీద దృష్టిని మేము పెట్టాము, కానీ ఆశీర్వాదములకు కర్త అయిన మీ మీద మేము అదే సమయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే మేము గడిపినట్లయితే ఇప్పటి వరకు మీ ప్రణాళిక మా జీవితంలో నెరవేరుతూ ఉండడము అందరూ గమనిస్తూ ఉండేవాళ్ళు. పరలోకం సంతోషించి ఉండేది. ప్రభా, ఇక్కడి నుంచైనా ప్రతి ఉదయము మీతో సమయాన్ని గడపడానికి అయా మీరు మాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో వాక్యము ద్వారా దాన్ని వినడము ద్వారా మేము దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ధ్యానించడము ద్వారా వాక్యంలోని మర్మాలను తెలుసుకొని మా జీవితంలో దాన్ని అనుకరించడం ద్వారా ప్రభా ఇతరులను ఎంతోమందిని ఓదార్చడానికి ఇతరులను ఎంతోమందిని వెలుగులోనికి నడిపించడానికి అయ్యా మా జీవితాలు కూడా మాదిరికరంగా ఉండినట్లు కృపను దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయా ప్రవక్త ప్రతి ఉదయము తను క్రమశిక్షణలో పెట్టుకొని ఆ ప్రభు వాక్యాలను విన్నారు, అందరికీ ప్రవచించారు. మనందరి పిలుపులో కూడా ప్రభు చిత్తం ఏమైందో యేసు నామంలో అది జరుగునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.